వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవగలిగిన నా జీవాధిపతి, బంగారు ప్రాంతానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలను జరిగించు గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు బట్టి వందనాలు. కీర్తనీయుడ, మా ఆరాధ్య దైవం మీరే కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ ప్రేమకై, నీ కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లించు. మీరు వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సును నీ బిడ్డలకు అనుగ్రహించి, అయ్యా మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ముందున సేవలతో నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు విశ్వాసుల జీవితాలలో, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంటుంది అంటే, నిజంగా మేము ఆశీర్వదించబడతామా, లేకపోతే మా జీవితం కూడా అందరిలాగా సంతోషంగా ఉంటుందా, ఇతరులకు దీవెనకరంగా ఉంటామా అన్న అనుమానం మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకుంటున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఆ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మన ఎదుట కనబడుతున్న పరిస్థితులను బట్టి ఇక మనకు అర్థమవుతూ ఉంటుంది, ఏమి ఉండదేమో మన జీవితంలో అన్న తలంపు మనలో కలుగుతూ ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుడు ఇటువంటి నిజంగా అనుమానం ఉన్న దేవుని బిడ్డలతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ దేవుడు అంటాడు ఏమని అంటే, ఒకవేళ దేవునిలో మీరు లేకపోతే, ఒకవేళ మీరు అనుకుంటున్నది కరెక్ట్ కావచ్చేమో, అయితే దేవునిలో ఉంటే మీ జీవితం ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా ఉంటదంట. ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటదంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా నిజంగా మన జీవితాన్ని దేవుడు ఉంచే దేవుడుగా నిజంగా తనను తాను నిజంగా ఇది నా వాక్యం ద్వారా ప్రత్యక్షపరచుకొనబోతున్నాడు. హల్లెలూయా. అంటే మీరు విశ్వాసులుగా ఉండి భయపడితే దేవుడు అంటాడు, విశ్వాసులుగా లేనప్పుడు ఒకవేళ మీ జీవితం దారుణమైనదే, మీ పరిస్థితి భయంకరమైనదే. అయితే ఒక్కసారి యేసు ప్రభు లేకి మన జీవితం వచ్చిన తర్వాత ఆ జీవితం ఎంతటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేనంతగా మారడం ప్రారంభిస్తది. సో మరి దేవుని నమ్ముకొని భయపడుతున్న వారితో ప్రభు ఒకవేళ తన రాకముందు వారి జీవితం, వచ్చిన తర్వాత ఎంత ఆశీర్వాదకరంగా ఉందో ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చూద్దాం యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉంటున్నాం. దేవుని మాటలు చూద్దాం ప్రేమైన వల్ల. యోహాను సువార్త 4వ అధ్యాయము 6 నుంచి 10 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును దాహానికిమ్మని నిన్ను అడిగినవాడు ఎవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, సమరయ స్త్రీ గురించి రాయబడిన వాక్య భాగాన్ని మనం చదవడం ప్రారంభించాం. బైబిల్లో రాయబడి ఉంటుంది ఆమె గురించి. ఆమె జీవితం ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే మనం 6వ వచనంలో చూడవచ్చు ప్రేమైన వాళ్ళరా. ఏ రీతిగా ఉంది అంటే, ఆమె మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటలకు ఆ బావి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే మనం అనేక సార్లు ధ్యానించాం. ఆ సమయంలో మిగతా టైంలో అంటే మనుషులకు కనబడలేని పరిస్థితిలో ఆమె జీవితం ఉంది ప్రేమైన వాళ్ళరా. ఇంకా బాగా చెప్పాలి అంటే సమరయుల గురించి ఆమె చెప్తది. అయ్యా సమరయులు యూదులతో సాంగత్యమే చేయరు అని చెప్పినట్లుగా ఇక్కడ చూడడం ప్రారంభిస్తాం. అంటే సమరయులను యూదులు ఎట్లా చూస్తారా అంట, నిజంగా అంటరాని వారిగా చూస్తారంట. సాంగత్యం చెయ్యరు అని రాయబడింది. కనీసం మంచినీళ్ళు వాళ్ళు ఇస్తే, మనం బైబిల్ ప్రకారం మాట్లాడుకుంటే సమరయులు మంచినీళ్ళు ఇస్తే కూడా యూదులు తీసుకోరు. అంటే ఎంతటి దారుణమైన పరిస్థితి. ఈ సమరయ స్త్రీ ఈ దారుణమైన ఈ సమరయ స్త్రీ ఆ సమరయులు కనబడకుండా, ఆ సమరయలో ఉన్న ప్రజలకు కనబడకుండా దాంకొని వెళ్ళే పరిస్థితిలో ఉండడం ప్రారంభించింది. సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు ప్రేమైన వాళ్ళ. ఇటువంటి ఈ స్త్రీ నిజంగా ప్రేమైన వాళ్ళ ఆమెను అడిగామనుకోండి, అయ్యా అమ్మా నీ జీవితంలో సంతోషం ఉంటుందా, నీ జీవితంలో మరి ఆనందం కలుగుతుందా అంటే అది ఎందుకు అడుగుతారులేండి. ఎందుకంటే నేను చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల
నా జీవితం పూర్తిగా పతనావస్థ స్థితికి వెళ్ళింది. నా జీవితంలో సంతోషం అనే దానికి తావు లేదు. లేకపోతే ఆనందం అనే దానికి తావు లేదు. ప్రజలతో మాట్లాడడం అన్నదానికి తావు లేదు. అంటే ఏంది చూసినా ఇది హైలీ ఇంపాసిబుల్ అనే మాట ఆమె చెప్తది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆమె జీవితంలో పరిస్థితి ఆ రీతిగా ఉంది. ఆమె అనుభవిస్తున్న పరిస్థితి ఆ రీతిగానే ఉంది. ఆమె కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితి కూడా ఆ రీతిగా ఉంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆమె చెప్తది సంతోషం అనేది నా జీవితంలోకి దరిదాపుల్లో కూడా రాదు అన్న పరిస్థితి ఆమె జీవితంలో ఉంటే, నిజంగా ప్రియమైనవారా అటువంటి జీవితంలో కూడా ఆనందం కలుగుతదా అంటే ఆనందం కాదు ప్రియమైన వాళ్ళరా. నాకనిపిస్తది అనేకులకు ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభించింది. హల్లెలూయా! ఏ రీతిగా యేసుప్రభు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడో, యేసుప్రభు ఎప్పుడైతే ఆమె జీవితంలోకి రావడం ప్రారంభించాడో, బైబిల్‌లో రాయబడి ఉంటది. ఆమె తన కడవను విడిచిపెట్టి వెళ్ళిపోయి అంటే తన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకొని ఎప్పుడైతే యేసుప్రభును ఆమె సొంత రక్షకునిగా అంగీకరించడం ప్రారంభించిందో, ఏవైతే లేవు, లేదు, రాదు అని అనుకున్నదో అవన్నీ ఆమె జీవితంలోకి రావడం ప్రారంభించింది. ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే, మనం చూడొచ్చు ప్రేమ వలన యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుదాం. నేను చెప్పినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా! అమ్మా నీ జీవితంలో సంతోషం, ఆనందము అనేది కలుగుతదా అంటే హైలీ ఇంపాసిబుల్ అని చెప్పే ఆమె యేసు ప్రభు ఆమె జీవితాన్ని తీసుకొని ఏ రీతిగా మార్చాడు అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రేమైన వల్ల దీవెనకరంగా మార్చడం ప్రారంభించాడు. నాకు అనిపిస్తుంది బైబిల్లో రాయబడిన మాట ప్రకారం చూస్తే ఆ ఊరిలోని అనేక మంది ఆ స్త్రీ చెప్పిన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడి ఉంటది. అయితే నిజముగా ఈ సంఘటన జరిగి 2000 సంవత్సరాలు పైబడి జరుగుతూ ఉంటుండగా ఇప్పటికి కూడా ప్రేమైన వాళ్ళరా, ఇప్పటికి కూడా ఆమె జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడం ప్రారంభించింది. నాకనిపిస్తది ఒకవేళ ఇప్పుడు ఆమె పరలోకములో ఉన్నప్పుడు ఆమెనడిగితే, "అమ్మా! నీ జీవితంలో సంతోషం అనేది ఉంటదని నువ్వు నమ్మావా?" అంటే, "అయ్యా! నేను నమ్మలేదు. ఒకవేళ అసలు అది జరుగుతదనే థాటే లేదు." అయితే యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏదైతే, ఏదైతే నేను పొందలేననుకున్నానో అవన్నీ కూడా నా జీవితంలో స్టిల్ ఈ రోజుటికి కూడా అని చెప్తది ప్రేమైన వల్ల. ఒకవేళ ఈ ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో కూడా ఆమె పరలోకంలో ఆనందిస్తా ఉంటది. ఎందుకంటే ఈ రోజుకు కూడా ఆమె జీవితం గురించి మాట్లాడుకుంటూ, ఆమె జీవితం ద్వారా అనేక జీవితాలు ప్రభావితం అవుతుంటుండగా ఎంత సంతోషమవుతది ప్రేమైన వల్ల, ఎంత ఆనందం కలుగుతది అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆమె జీవితంలో సంతోషం అనేది కలగని ఆమె జీవితంలో యేసు ప్రభు రావడం వల్ల అంత గొప్ప దీవెన, ఆమె ఊహించని దీవెన, తరతరముల దీవెన పొందుకొని సారీ జీవితాంతం లేకపోతే పరలోకంలో ఉండడమే కాకుండా ఇప్పటికి కూడా సంతోషించే వ్యక్తిగా ఆమెను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు మరి నీ జీవితాన్ని మార్చలేడా ప్రేమైన వాళ్ళ? ఆల్రెడీ నీ జీవితాన్ని దేవుడి చేతుల్లోకి తీసుకొని ఉన్నాడు. అందుకే కదా యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నావు. అయ్యా నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటదా? అన్నట్లుగా అనేక మంది చెప్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. అయితే సమరయశ్రీ జీవితాన్ని మార్చి ప్రజలకు ఆశీర్వాదకరంగా చేసిన దేవుడే, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే నిజముగా మీరు నమ్మినా, మీరు సేవిస్తున్నా, నిజంగా ప్రభువా మనం సేవిస్తున్న మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభు నేటికి సజీవుడై ఉన్నాడు. ఆమె ఒక్క జీవితంలోనే ఆ రీతిగా చేయగలిగిన చేసి ఇక సాధించేవాడు కాదు ప్రేమల. ఎందుకు ఆమె గురించి మనకి ఈరోజు ఆమె గురించి మనతో మాట్లాడుతున్నాడంటే, అంతటి పరిస్థితిలో ఉన్న ఆమె జీవితాన్ని మార్చి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, మరి ఆమె దేవుని నమ్ముకుంటే, ఆమెలో ఉన్న సమస్యలు తొలగించి, విస్తారమైన నిజముగా దీవెనకరమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మరి నీవు నమ్ముకున్న అదే దేవుడు నీ జీవితంలో ఆనందం ఇవ్వలేడా? నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చలేడా ప్రేమైన వాడు? కాబట్టి దేవుడు ఆమె ద్వారా మనతో మాట్లాడుతున్న మాట మనల్ని నిజంగా సంతోషదాయకంగా, అనేకులకు దీవెనకరంగా, ఏది పనికిరాదు నా జీవితం అంటే కూడా ఆశీర్వదించే దేవుడుగా తండ్రి తన ఇదిన వాక్యం ద్వారా మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ప్రేమ వల్ల. ఇంకా చూద్దాం. మనకు తెలిసిన వాక్య భాగమే ప్రేమ వల్ల. అయితే ప్రభు బలమైన రీతిలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. లూకా సువార్త
5వ అధ్యాయము 1-5 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రేమైన వలన జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచాను. జాలలు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండిరి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలో వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, మీకు తెలిసిన సుపరిచిత వాక్య భాగమే. ఇక్కడ పేతురు కనపడడం ప్రారంభిస్తాడు. పేతురు పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే, అతడు జాలరి అని కనబడుతుంది ఇక్కడ. ఇంకా మనం అపోస్తల కార్యాల్లో చూస్తే వాళ్ళు విద్య లేని పామరులని అనే మాట కూడా కనబడుతుంది ప్రేమైన వాళ్ళ. అంటే అతని వృత్తి చేపలు పట్టడం ప్రేమైన వాళ్ళ. నిజంగా ఆ రోజు నిజంగా ఖాళీ వలతో ఒకవేళ పేతురు ఉంటున్నాడు. నిజంగా పేతురు పరిస్థితి చూస్తే ప్రేమైన వలన జబదయి కుమారుల గురించి రాయబడిన మాట ఒకవేళ ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, పేతురు పరిస్థితి మనకు అర్థం కావాలన్న ఒక ఉద్దేశంతో జబదయి కుమారులు తమ తండ్రిని యేసుప్రభు పిలిస్తే మనుషులు పట్టు జాలలుగా చేస్తాను రండి అంటే, వాళ్ళు తన తండ్రిని జీతగాళ్ళ దగ్గర విడిచి వచ్చిరి అని రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే ఆ చేపలు పట్టే దాంట్లో జబదయి కుమారులు అంటే యోహాను, యాకోబు నిజంగా వాళ్ళ దగ్గర ఎవరున్నారంట? పని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు రిచెస్ట్ పర్సన్స్ అంటే ధనము కలిగిన వారు అన్నట్లుగా కనబడుతుంది ప్రేమైన వాళ్ళ. ఇక్కడ పేతురు చూస్తే 2 దోణులు ఉన్నాయి. ఆ దోణిలో ఒకటి పేతురుది ప్రేమైన వాళ్ళ. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా అంటే, పేతురు యొక్క స్థితి ఏంటి అనేది మనం ఇక్కడ చూడడం ప్రారంభిస్తాం. ఇంకా రాయబడి ఉంటది, అతడు ఇద్దరు లేని పామరుడు అని రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళ. ఇంకా ఒకవేళ బైబిల్‌లో మనం చూస్తే పన్ను కట్టడానికి ఆ పన్ను అధికారులు వస్తే ఏం పేతురుతో అడుగుతారు కదా, మీ బోధకుడు పన్ను కట్టడా అంటే, అర షెకెల్, అర షెకెల్ కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ప్రేమైన వాళ్ళ. అంతటి పరిస్థితి నిజంగా నాకు అనిపిస్తది. ఎంతటి దయనీయమైన పరిస్థితి. అయితే ఆ వ్యక్తి జీవితాన్ని తర్వాత దేవుడు ఏ రీతిగా మార్చాడు అంటే, మన మాటల్లో చెప్పలేనంత ప్రేమైన వాళ్ళు. సాధారణంగా జాలరులు అంటే మంచి డ్రెస్ కూడా వేసుకున్నారు. మనం చూస్తూ ఉంటాం బీచెస్ దగ్గర, ఒకవేళ పెద్ద పెద్ద నదుల దగ్గర చూస్తే వాళ్ళు చాలా తక్కువ వస్త్రాలతో ఉంటారు ప్రేమ. ఆ స్థితిలో ఉన్న నిజంగా పేదరిని అడిగితే, అయ్యా జీవితంలో సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుంది అంటే, అయ్యా పడినప్పుడు సంతోషం ఉంటుందేమో కానీ ఎవరి వల్ల నాకు సంతోషం ఉండదు అని చెప్తాడు ప్రేమైన వల్ల. కానీ అతని జీవితాన్ని దేవుడు ఎంతగా ఆస్వాదించాడు, ఎంతగా తన జీవితాన్ని పేతురు జీవితంలోకి దేవుడు వచ్చినాక ఏ రీతిగా మార్చాడు అంటే, మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 2-8 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రేమ. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళుచు భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుటకు వచ్చిరి. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు, యోహాను వారిని తేరి చూచి, మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేతి పట్టుకుని లేవనెత్తి, వెంటనే వాడు పాదములు చీలమండలను బలముగా పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ అద్భుతం నిజంగా సాధారణమైన దేవుని కార్యంగా మనం చూడడం ప్రారంభిస్తాం. అయ్యా పేతురు, నీ జీవితంలో సంతోషం ఉందా అంటే, అసలు కష్టం అండి అన్నట్లుగా చెప్తే, ఇప్పుడు ఏమవుతుందంటే పేతురు జీవితం నిరాశలో, నిస్పృహలో నిజంగా ప్రేమైన వాళ్ళ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పుట్టినది మొదలుకొని నిజంగా ఆ వ్యక్తి గురించి బైబిల్లో రాయబడింటది. అతడు ఇంచుమించు 40 సంవత్సరాల వయసు గల. పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాలు
ఇతరుల చేత మోయించుకొనబడుచున్న ఆ కుంటివాడి పరిస్థితి ఏ రీతిగా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి ప్రేమ. ఎంతగా నలిగిపోయి ఉంటాడు. ఎంత బాధపడి ఉంటాడు. నిజంగా ప్రేమైన వల్ల అందరూ నడుస్తూ ఉంటే, అయ్యా నేను నడవలేను. అందరూ సంతోషంగా ఉంటే, అయ్యా నా జీవితంలో సంతోషం లేదు. ఇంకా చెప్పాలి అంటే ప్రేమైన వల్ల భిక్షం అడిగే పరిస్థితి. నిజంగా ఎంత కష్టంగా ఉంటది. భిక్షం అడుగుతూ ఉంటే, ఎవరో సహాయం చేస్తే, ఆ వారు దయ తలిస్తే, ఆ వారు ఇచ్చే డబ్బులు ఇతని జీవితాన్ని బ్రతికిస్తది ప్రేమైన వాళ్ళ. అంటే ఎన్ని రోజులు నిజంగా 40 సంవత్సరాలు ఒకవేళ నాకనిపిస్తది సంవత్సరానికి 365 రోజులు ఇంటూ 40 అంటే ఎన్ని దినాలు ఆ వ్యక్తికి ఎంత నిజంగా ప్రేమైన ఎంత నల్లగబట్టి కొట్టబడి ఉంటాడు. పిల్లప్పుడు ఒకవేళ నాకనిపిస్తది తన తోటి పిల్ల వల్ల ఆడుకుంటూ ఉంటే బాధపడి ఉంటాడు. ఒకవేళ నాకనిపిస్తది ఎవరి సహాయం అతనికి ఇష్టమైన చోటికి వెళ్ళాలి అంటే వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరో వస్తే తప్ప అతడు వెళ్ళలేని పరిస్థితి ప్రేమ. ఇంతటి దయనీయమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి జీవితాన్ని నిజంగా ప్రేమ వల్ల పేతురు ద్వారా దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. ఆ అద్భుతంలో దేవుడు పేతురును వాడుకున్నాడు. ఎందుకని నేను ఈ మాటలు చెప్తున్నానంటే, అయ్యా నీ జీవితంలోనే సంతోషం లేదంటే దేవుడు అంటాడు పేతురు జీవితాన్ని తీసుకొని ఇతరుల జీవితాల్లో కూడా హల్లెలూయా! అంటే అంతటి నిరాశలో, నిస్పృహలో ఉన్నవారిని సహితము సంతోషంగా బైబిల్‌లో చాలా చక్కగా రాయబడి ఉంటది ప్రేమైన వార. అతడు నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయానికి వెళ్ళాడంట. హల్లెలూయా! నిజంగా నాకనిపిస్తది అనేక సంవత్సరాల తన డిజైర్ లేకపోతే ఇది అసాధ్యం అనుకున్న వ్యక్తి జీవితంలో అసాధారణమైన కార్యం జరిగించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? తన జీవితంలో సంతోషం లేని ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు యేసుప్రభు వస్తే నలిగిపోయిన వారిని బయటికి తీసుకొచ్చే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు పేతురుని నిలబెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తికి విద్య లేదు. ఆ వ్యక్తి నిజముగా ప్రొఫెషనల్ లేకపోతే ఎక్కువగా ఆస్తి లేదు. ఇంక ఏమీ లేదు ప్రియమైన వాళ్ళారా! అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఆ జీవితాల్ని తీసుకొని మార్చాడో ఏ రీతిగా మారింది అంటే నిజంగా కృంగిపోయి, నిజంగా బాధలో మగ్గిపోతున్న జీవితాలను బయటికి తీసుకొచ్చే జీవితంగా దేవుడు మార్చడం ప్రారంభించాడు. హల్లెలూయా! నాకే సంతోషం లేదు అంటే నీ ద్వారా దేవుడు అంటాడు, అయ్యా నేను దేవుడిని నమ్ముకుని నాకు సంతోషం ఉంటది, ఆనందం అంటే దేవుడు అంటాడు, నీ ద్వారా కృంగిపోయిన వ్యక్తులను లేపే దేవుడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడుగా ఈ దినం మాట్లాడుతున్నాడు ప్రేమల వలన. హల్లెలూయా! అంత మాత్రమే ఆగలేదు ప్రేమల వలన. ఇంకా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వలన. పేతురు దాన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా మీరు వీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనను భక్తి చేతనను నడవటకు వీనికి బలమిచ్చినట్లు మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇక్కడ చూస్తే పేతురు ఇక ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు ప్రేమైన వాళ్ళరా. ఎంతగా అంటే నిజంగా ఒక సైడ్ కృంగిపోయిన ఒక వ్యక్తిని లేపడమే కాదు, సంవత్సరాల తరబడి తన జీవితంలో నిజంగా అనిపిస్తది అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి సంతోషానికి దేవుని దయ వల్ల పేతురు కారణమయ్యాడు. ఆ తర్వాత మనం చూస్తే అంతటితో ఆగిందా పేతురు జీవితం అంటే? బైబిల్‌లో రాయబడి ఉంటది. పేతురు ప్రసంగించిన తర్వాత అదే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమైన వలన. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో ఇంచుమించు వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా ఎంతటి ఆశీర్వాదకరం, ఎంతటి దీవెనకరం. ఒక సైడ్ కృంగిపోయిన వారిని బయటికి తీసుకొస్తున్నాడు. మరొకసారి నిజంగా మరొక వైపు పాతాళంలోకి పడిపోయే వారిని బయటికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా! ఎంతటి ఆశీర్వాదకరం ప్రేమైన వాళ్ళరా. అరే! ఆ వ్యక్తికి చదువు లేదే. అరే! ఆ వ్యక్తికి అసలు ప్రొఫెషనలే కాదు. ఎందుకంటే చేపలు పట్టడంలో కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒకవేళ అందరూ చెప్తారు. ఏమని అంటే శిష్యులందరిలో పేతురు ఏజ్డ్ పర్సన్ అంటారు. పెద్దవాడు అని చెప్తారు ప్రేమైన వాళ్ళ. మరి అంత పెద్దవాడు అన్ని రోజుల నుంచి చేపలు పడుతూ ఉంటే మరి అతనికి సామర్థ్యమే అధికంగా ఉంటే ఎక్కువగా సంపాదించాలి కదా ప్రేమైన వాళ్ళ. లేదు అంటే నాకనిపిస్తది ఏమని అంటే అంత ఎక్స్‌పోర్ట్ కాదు. అంటే మరి అంత మరి ఎక్కువగా పట్టే వ్యక్తి కాదు ప్రేమైన వాళ్ళ. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు దేవుడు? పడిపోయిన వారిని అంటే నాకేం లేదు అంటే
దేవుడు అంటాడు, నీ జీవితంలోకి నేను వచ్చాను కదా, ఇప్పుడు నీ జీవితం అట్లా ఉంటుంది అంటే, కృంగిపోయిన వారిని లేపడమే కాదు, నిత్య నరకాగ్నిలోకి పోతున్న వేల మందిని ప్రజలను బయటికి తీసుకురావడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇంకా చూద్దాం ప్రేమ వల్ల ఎటువంటి కార్యాలను దేవుడు పేతురు ద్వారా జరిగించాడో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 43-46 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం ప్రేమ వలన. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడెవడు, వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారని పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అనుజనుల మీద సైతం కుమ్మరింపబడు చూచి విభ్రాంతి నందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుండగా వినిరి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పడిపోయిన వారిని లేవనెత్తడమే కాదు, పాతాళంలోకి పోయే వారిని బయటికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రేమైన వారు, అన్ని జనులను సహితం, యూదులలో ఉన్న వారిని కాదు, అన్ని జనులు సహితం పరిశుద్ధాత్మ పరీక్ష కొంచెంగా ఎంతటి సంతోషం కలిగి ఉంటుంది, ఎంతటి ఆనందం కలిగి ఉంటుంది. వారు అన్ని భాషలలో దేవుని కనపరుస్తున్నారంట. అయ్యా, ఇటువంటివి మేము పొందలేం కదా, అటువంటి కృప ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రేమ. ఎవరి జీవితంలో సంతోషం అనేది ఉంటుందా రోజు అంటే లేదు అని చెప్పిన వ్యక్తి జీవితంలో ప్రేమ. చదువుకోలేదు, అవును, అదొక బాధ. తర్వాత చేపలు పట్టడంలో నేను ప్రొఫెషనల్ కాదు, అదొక బాధ. సక్సెస్ఫుల్ మ్యాన్ కాదు. ఈ వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వచ్చి ఇంత సక్సెస్ ఇస్తే మరి నీవు దేవుని నమ్ముకున్న నీ జీవితంలో అదే సక్సెస్ ఇవ్వడానికి హల్లెలూయా దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళ ఎవరికో ఒకరికి ఇచ్చి లేకపోతే ఇద్దరికి ఇచ్చి దేవుడు సైలెంట్గా ఉండేవాడు కాదు ప్రేమ. ఏ రీతిగా చెప్పాలి అంటే ఎన్నో మాటలు చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళ. ఎన్ని చెప్పినా కూడా నిజంగా మన విశ్వాసం బలపడడానికి ఒకవేళ నాకు అనిపిస్తుంది ఎన్నైనా చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళ. ఎందుకు చెప్తున్నానంటే ఆ చిన్న పిల్లవాడు కొద్దిగా తన దగ్గర ఉన్న తీసుకొచ్చి ఇచ్చాడు యేసు ప్రభు మాటలు. నిజంగా నాకు అనిపిస్తుంది యేసు ప్రభు జీవితం దర్శించబడిన ప్రతి వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగానే దీవెనకరంగానే ఉన్నింది తప్ప నిష్ప్రయోజనకంగా ఎవరికి ఆశాజనకంగా, అతనికి కానీ ఇతరులకు కానీ ఆశాజనకంగా లేకుండా ఉన్న జీవితం ఒక్కటి కూడా లేదు. ఆ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితానికి కూడా ఏ ఒక్కటి కూడా ఇంతవరకు లేనికుండా చేసిన ఆ దేవుడే మన వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటుండగా హల్లెలూయా. నిజంగా సంతోషిద్దాం, బలం పొందుకుందాం. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మార్చాలని మాట్లాడి ఉంటుండగా హల్లెలూయా సంతోషించి ప్రార్థన చేద్దాం. ధైర్యం తెచ్చు తల వంచి ప్రార్థన చేసు. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, బంగారు పాదాలకి స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు ప్రభు. అనేక సార్లు దేవుని నమ్ముకుని ఉన్న ఆ జీవితంలో సంతోషం ఉంటుందా అయ్యా? నిజముగా వేదనే ఉంటుందేమో, దుఃఖమే ఉంటుందేమో, ఏ రీతిగానే నా జీవితం మూడోబారిన జీవితంగా ఉంటుందేమో అని భయపడుతున్నాం. ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మాయంపరుస్తున్నాం. ఎరుతనీయుడ, మా ఆరాధ్య దైవమా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ ప్రేమకై కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యాన్ని నీరు కట్టి మీరే ఫలింపచేయండి. ప్రతి బిడ్డ జీవితం సంతోషం ఆనందంతో నింపుమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఒక శుభ నిరీక్షణ మీరే కలగజేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. బలమైన దీవెనలతో నింపండి, కృపతో జ్ఞాపకం చేసు. వాక్య విన్న ప్రతి బిడ్డ జీవితం పేతురులాగా సమరయ స్త్రీలాగా దీవించబడిన ఆయా జీవితాలుగా మార్చబడును గాక. అనేకులకు నేటి దినం వరకు కూడా సమరయ స్త్రీ సంతోషించినట్లుగా అయ్యా నిజముగా పరలోకంలో కూడా వారు ఆనందిస్తున్నట్లుగా అదే కృపచేత అయా చూసిన ప్రతి బిడ్డను మీరు నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మిగుల బలముగా జరిగించారు. అందరైతే కార్యక్రమం ప్రార్థనలో ఏకీపిస్తున్నారు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు మిగుల బలముగా దిగి వచ్చునుగా కయిస్తున్నాము. మహిమ కలిగిన కార్యం జరిగించి ప్రభు మహిమ ఘనత ప్రభావాలు పొందారు. ఎవరైతే నిశ్చయముగా ప్రభావం తొట్టిల్లి ఉంటున్నారు, ఆత్మీయ జీవితంలో పడిపోయే స్థితిలో ఉంటున్నారు, అటు వారిని తట్టి లేపండి నాయన, బలపరచండి నాయన, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి యేసు నామమందు నాయన మహిమ కలిగిన కార్యం జరిగించి
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేసుకోవచ్చు. అయ్యా నేను తొట్టిల్లు ఉన్నాను కదా, అయ్యా నేను తిరిగి లేస్తానా, లేచి ఒకవేళ పేతురులాగా సేవ చేస్తారా అంటే ప్రభువా, అయ్యా మీరు జ్ఞాపకం చేస్తున్న మాటను తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా పేతురు కూడా అనేక సార్లు నిజముగా భయపడిన వాడై, అయ్యా నిజముగా ప్రభువా ఉన్న స్థితిలో కూడా లేవనెత్తి నడిపించి బలపరిచిన దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందు బట్టి వందనాలు చెల్లించు. అదే దేవుడు నీ బిడ్డల జీవితంలో పడిపోయిన వారిని కూడా లేవనెత్తి గొప్ప సేవకురాలుగా వారు అభిషేకించి అయ్యా అనుభవాలు అధికమించి చూస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారికి నూతన భాషలు అనుగ్రహించ పడునుగాక. యేసు మహిమ కలిగిన కార్యాలు చేయి. అయ్యా చేతులు నీడబడినప్పుడు అద్భుతాలు జరిగి అదే రీతిగా నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు పడినప్పుడు కూడా అద్భుతాలు చేసి మీరే మహిమ అయితే మీరున్నారని నిరూపిస్తూ నీ కార్యాలు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు అయ్యా గర్భఫలం దీవెన అనుగ్రహించండి. బ్యారనెస్ కొట్టివేయండి ప్రభు. జాబ్స్ అనుగ్రహించి, మ్యారేజెస్ అనుగ్రహించి, చదువుతున్న మంచి జ్ఞానం చేత కృప చేత మీరే నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే. కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను షేర్ చేయడం ద్వారా ప్రార్థన చేస్తున్న బిడ్డలు అదే రీతిగా తన ఆర్థికంగా బలపరుస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించారు. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే. ఒక్కసారిగా ప్రతి బిడ్డని కార్యక్రమం ప్రతి బిడ్డని దీవించారు. మహిమ పొందు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.